దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు యేసుక్రీస్తు జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం. మొదటిగా యేసుక్రీస్తు జననం. యేసుక్రీస్తు దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన జననం చాలా అద్భుతమైనది. దేవదూత గాబ్రియేలు మరియకు ప్రత్యక్షమై, నీవు పరిశుద్ధాత్మ శక్తి వలన కుమారుణ్ణి కనును, ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అని చెప్పాడు. మరియా యోసేపు బెత్లెహేముకు వెళ్ళినప్పుడు అక్కడ వారికి చోటు లేక పశువుల కొట్టంలో యేసు జన్మించాడు. ఆకాశంలో ప్రత్యేక నక్షత్రం కనబడింది. గొర్రెల కాపరులకు దేవదూతలు ప్రత్యక్షమై రక్షకుడు జన్మించాడు అని చెప్పారు. ఆ రోజుల్లో కైసరు అగత్యము జారీ చేయబడిన శాసనం వలన యోసేపు తన భార్య మరియతో కూడా పేరు రాజింపజేయుటకు బెత్లెహేము పట్టణంకి వెళ్ళాను. అక్కడ ఆమె ఉన్నప్పుడే ఆమెకు ప్రసవ సమయం వచ్చి ఆమె తన మొదటి కుమారుణ్ణి కనెను. ఆయనకు యేసు అని పెట్టెను. లూకా 22:1-7 ఈరోజు దావీదు ఊరునందు మీ కొరకు రక్షకుడు జన్మించెను, ఆయనే క్రీస్తు ప్రభువే. లూకా 2:11 యేసుక్రీస్తు జననం గురించి స్పష్టంగా మనకి తెలియజేయబడ్డది. యేసుక్రీస్తు ఈ లోకంలో పాపులను రక్షించుటకు వచ్చెను. రెండవదిగా చూస్తే యేసుక్రీస్తు బాల్యం మరియు జ్ఞానం. యేసుక్రీస్తు చిన్నప్పటి నుండే దేవుని విషయాలను ఆసక్తి చూపించాడు. ఆయన 12 సంవత్సరాల వయసులో దేవాలయం బోధకులతో మాట్లాడి వారిని ఆశ్చర్యపరిచాడు. ఆయన జ్ఞానం, వినయం, ప్రేమ అందరికీ ఆదర్శంగా నిలిచాయి. యేసు చిన్నప్పటి నుండి దేవుని విషయంలో ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు. ఆయన జ్ఞానం, వినయం, ప్రేమ అందరికీ ఆసక్తిగా నిలిచాయి. యేసు 12 సంవత్సరాల వయసులోనే యెరూషలేముకి వెళ్ళాడు. ఆయన దేవాలయంలో బోధకులతో మాట్లాడుతూ వారి ప్రశ్నలకు అద్భుతమైన జ్ఞానంతో సమాధానం ఇచ్చాడు. వారు ఆయన తెలివికి సమాధానాలు విని ఆశ్చర్యపోయారు. ఆయన మాట విని అందరూ ఆశ్చర్యపోయారు. ఆయనకు బుద్ధి కలిగి ఉన్నది మరియు సమాధానాలు చెప్పుటలో నైపుణ్యత ఉన్నది అని తెలియజేయబడింది. లూకా 2:47 యేసు క్రీస్తు బాల్యం, జ్ఞానం గురించి తెలియజేయబడింది. ఆయన చిన్న వయసులోనే ఎన్నో మర్మాలతో తన బోధకులకి, యెరూషలేములో ఉన్న బోధకులకి బోధిస్తూ ఉండగా వారు ఆశ్చర్యపడ్డారనమాట. ఇంకా ఆయన ధర్మశాస్త్రం అంతటిని తెలుసుకొని ఇంకా జ్ఞానం గలవాడే ఆయనను ఇంకా దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి ఈ లోకానికి వచ్చాడనమాట. చిన్నప్పటి నుండే ఆయన దేవుని బోధనలో, శిక్షణలో ఎదుగుతూ వచ్చాడనమాట. ఇలా యేసుక్రీస్తు బాల్యం నుండే, చిన్న వయసు నుండే జ్ఞానం కలిగి బ్రతికాడనమాట. ఇది యేసుక్రీస్తు బాల్యం, జ్ఞానం. మూడవదిగా చూస్తే యేసుక్రీస్తు బాప్తిసం తీసుకోవడం మరియు సేవ ప్రారంభం. యోహాను బాప్తిసమిచ్చు అని చేత యేసు యోర్దాను నదిలో బాప్తిసం పొందాడు. ఆ సమయంలో ఆకాశం తెరుచుకొని పరిశుద్ధాత్మ పావురంలా దిగివచ్చింది. దేవుని స్వరం, ఇతనే నా ప్రియ కుమారుడు అని పిలిచింది. ఆ తరువాత యేసు 40 రోజులు అరణ్యంలో ఉపవాసం చేసి శోధనలను జయించాడు. తరువాత ప్రజలకు దేవుని రాజ్యాన్ని ప్రకటించడం ప్రారంభించాడు. యేసుక్రీస్తు బాప్తిసం. యోహాను బాప్తిసం ఇచ్చుట చేత యేసు యోర్దాను నదిలో బాప్తిసం పొందాడు. ఆ సమయంలో ఆకాశం తెరుచుకొని పరిశుద్ధాత్మ పావురంలా దిగివచ్చింది. దేవుని స్వరం వినబడింది, ఇతడే నా ప్రియ కుమారుడు, ఇతని యందు నాకు ప్రీతి కలిగి ఉన్నదని తెలియజేసింది. మత్తయి సువార్త 3:16-17 జరిగింది. అలాగే సేవ ప్రారంభం.
ప్రారంభం కూడా. బాప్తిసం పొందిన తర్వాత యేసు 40 రోజులు అరణ్యంలో ఉపవాసం చేసి శోధనలు జయించాడు. అనంతరం గలిలయకు వచ్చి దేవుని రాజ్యాన్ని ప్రకటించేవాడు. కాలము నిండెను, దేవుని రాజ్యం చేరువ అయ్యెను. మనసు మార్చుకొని సువార్త నమ్ముడి. మార్కు సువార్త 1:15 తెలియజేయబడుతుంది. యేసు సేవ ప్రారంభంలో ఆయన ప్రజలకు దేవుని రాజ్యాన్ని ప్రకటించారు. పశ్చాత్తాపం చేసుకోమని, దేవుని నిమిత్తము మారు మనసు పొందమని బోధించాడు. ఇంకా వికలాంగులను స్వస్థపరిచాడు, బాధితులను ఆదరించాడు. ప్రేమ, క్షమాదానం, దయ, వినయం గురించి బోధించాడు. దేవుని చిత్తము నెరవేర్చుటకు ఆయన సేవను ప్రారంభించాడు. శ్రమపడు వారులారా, భారంతో ఉన్నవారులారా, మీరందరూ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదనని బోధించాడు. మత్తయి సువార్త 11:28 ఈ విధంగా రాయబడ్డది అనమాట. ఇలా దేవుడు యేసుక్రీస్తు తండ్రి రాజ్యాన్ని ప్రకటించడానికి వచ్చాడు. ఆయన ఎంతగానో అన్ని రకాలైన బోధలు చేస్తూ ఈ లోకానికి తండ్రి గురించి తెలియజేశాడనమాట. ఆయన బోధల్లో ఎప్పుడూ సత్యం ఉండేది, ఎప్పుడూ నీతి యథార్థత ఉండేది, మారు మనసు, పాపక్షమాపణ ఉండేది. ఇలా యేసుక్రీస్తు బోధించాడు. అయినా కూడా యేసుక్రీస్తుపై అక్కడున్న బోధకులు ఎంతో శ్రమ పెట్టేవారనమాట. కానీ ఆయన మాత్రం దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించుటకు వెనకాడలేదు. ఇలా ఆయన అన్ని ప్రాంతాలు తిరిగి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, పగలు సేవ చేసి, నైట్ ప్రార్థన చేసి, ఈ విధంగా తన సేవా జీవితం, తన జీవితం మొత్తం 3.5 సంవత్సరాలు ఆయన సేవ చేశాడనమాట. 3.5 సంవత్సరాల్లో ఆయన అనేక అద్భుతాలు చేశాడు. అనేకులకి క్రీస్తు గురించి చెప్పాడు, ఎలా జీవించాలో చెప్పాడు. మిగతా అన్నీ కూడా ఆయన చేసిన దేవుడు అనమాట. కనుక ఇవన్నీ క్రీస్తు యొక్క బోధలో నుండి మనం నేర్చుకొని ఆ రీతిగా దేవుని సువార్త మనం కూడా ప్రకటించాలి. ఇలా దేవుని సేవ జరిగింది. 4వదిగా చూస్తే యేసుక్రీస్తు అద్భుతాలు. ఆయన నిన్నెన్నటికీ ప్రేమించుచున్నాడు. యేసుక్రీస్తు అద్భుతాలు చేశాడు. కంటి చూపు లేని వారికి చూపు ఇచ్చాడు, చెవిటి వారిని స్వస్థపరిచాడు, కుష్ఠరోగుల్ని శుభ్రపరిచాడు, 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి ఆహారం పెట్టాడు, సముద్ర తుఫాను ఆపాడు, మరణించిన లాజరును లేపాడు. ఈ అద్భుతాల ద్వారా యేసు దేవుని శక్తిని ప్రజలకు చూపించాడు. ఇలా ఎన్నో అద్భుతాలు చేశాడనమాట. వీటన్నిటి ద్వారా మేలు, దీవెన అనేది ప్రజలందరూ పొందుకున్నారు. యేసయ్య ద్వారా ఎంతో మేలు పొందుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన మాటలు వినేవారు. ఆయన ఎటువంటి రోగినైనా స్వస్థపరిచేవాడు, ఎటువంటి వారినైనా లేవనెత్తేవాడు, ఎటువంటి వారినైనా ఆయన మహిమకరంగా నిలబెట్టేవాడు అనమాట. ఇలా దేవుని యొక్క ప్రేమ అనేది తన ప్రజల మీద వెల్లడిపరిచారనమాట. కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుని ప్రేమ కలిగి అనేక అద్భుతాలు చేయాలి. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని యేసుక్రీస్తు చెప్పాడు. నిశ్చయంగా నీకు స్వస్థత కలుగుతుందని వాగ్దానం ఇచ్చాడు. ఇంకా ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదని వాగ్దానం ఇచ్చాడు. ఇంకా అనేక రోగులను స్వస్థపరిచాడు, దెయ్యాలు పట్టిన వారిని విడిపించాడనమాట. ఇంకా ఇటువంటి క్రియలు ఎన్నో ఆయన చేసి తన సేవకులు కూడా అలాగ చేయాలని తెలియజేశాడనమాట. ఆయన చేతిలో స్వస్థత ఉన్నది, దేవుని ఆత్మ కలిగి ఆయన స్వస్థపరిచాడనమాట. ఇలా అనేక ప్రజల్ని ఆదరించి లేవనెత్తాడనమాట. ఇది యేసయ్య చేసిన అద్భుతాలు. యేసుక్రీస్తు చేసిన అద్భుతాల్లో కూడా చాలా ఘనమైనవి ఉన్నాయి. ఆయన రాజుల్ని స్వస్థపరిచాడు, ఏమీ లేని వారిని స్వస్థపరిచాడు. ఇంకా ఆయన ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు అనమాట. ఆయన ప్రతి గ్రామానికి వెళ్ళి అనేక ప్రజల్ని కూడా సమకూర్చి దేవుని గురించి చెప్పి స్వస్థతను శీఘ్రంగా దయచేసిన దేవుడు అనమాట. ఇలా యేసుక్రీస్తు ఎన్నో అద్భుతం కొరకు ఆయన ఎంతో అద్భుతంలో ఉండవలసి
చేయవలసినవి చెప్పింది. ఆయన విశ్వాసం ఉంచమని చెప్పాడు. ఆయన నమ్మిక ఉంచమని చెప్తే నమ్మిక ఉంచడం వల్ల ఈ సూచక్రియలు మీ వలన జరుగుతాయి. కనుక ఈ రోజుల్లో మనం అద్భుతం చేయాలి అంటే నమ్మకం అనేది ఉండాలి. పాములను ఎత్తి పట్టుకుందరు, విషకరమైనది ఏది తాగినా హాని చేయవు, దెయ్యాలను వెళ్ళగొడుదురు, రోగుల్ని స్వస్థపరచుదురు. ఇవన్నీ కూడా దేవుడు చేసిన అద్భుతాలు. అవి కూడా మనం చేయాలి అంటే మనకి మొదటిగా ప్రేమ అనేది ఉండాలి, విశ్వాసం ఉండాలి. అప్పుడు అద్భుతాలు చేస్తామన్నమాట. ఆయన చేసిన అద్భుతాలు ఒకటి, నీటి మీద నడిచిన అద్భుతం. ఆయన నీటి మీద నడుస్తుంటే పేతురు దెయ్యం అనుకున్నాడు. కానీ తర్వాత పేతురు యేసయ్యని తెలుసుకొని నేను కూడా నడుచుటకు చెప్పమని చెప్పగా పేతురు కూడా నడిచి వచ్చాడు. యేసు నీటి మీద నడిచి చెయ్యి చెప్పి శిష్యులను రక్షించాడు. మత్తయి సువార్త 14:25 నుంచి 33 చూస్తే ఇక్కడ విశ్వాసంతో ఏదైనా చేస్తారని ఆయన నీటి మీద నడిచాడు. తన పేతురు కూడా విశ్వాసం కలిగినప్పుడు కొంత దూరం నడిచాడు, కానీ అవిశ్వాసంగా ఉన్నప్పుడు కొంత దూరంలో పడిపోయాడు. కానీ యేసయ్య కనికరపడి ప్రేమ కలిగి మరలా పడిపోతున్న పేతుర్ని లేపాడు. ఇది పేతురు పట్ల నీటి ద్వారా చేసిన అద్భుతం. రెండోది, రోగులను స్వస్థపరచడం అద్భుతం. అనేక రోగులను ఆయన స్వస్థపరిచి ఆరోగ్యవంతులను చేశాడనమాట. మార్కు సువార్త 1:34 అనేక రోగులు, ప్రతి రోగమును ఆయన చేతుల స్వస్థత ద్వారా కలిగింది. విశ్వాసం ఉంచిన వానికి కలిగింది. శతాధిపతి దాసులు కూడా స్వస్థత పొందాడనమాట. తన దాసుని కోసం ఒక్క మాట సెలవిస్తే చాలు ప్రభు అన్నప్పుడు నీ నమ్మిక చొప్పునే నీకు జరుగునని ఇంకా అనేక రోగుల్ని, కుష్టు గలవారిని, ఇంకా ప్రతి ఒక్క వ్యాధి గలవారిని స్వస్థపరిచిన దేవుడు అనమాట. కనుక ఇలా యేసయ్య ఎన్నో అద్భుతాలు, మేలులు జరిగించాడు. విడుదల అనేది దొరికింది అనేక ప్రజలకి. ఇంకా ఆయన అద్భుతంలో ఇంకా మనం శక్తిని, ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన చేసిన శిలువ యాగం చేత ప్రతి బిడ్డకి స్వస్థత అనేది కలిగిందనమాట. మూడవదిగా చూస్తే 5,000 మందికి ఆహారం పెట్టిన అద్భుతం. 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి ఆహారం పెట్టాడు. యోహాను సువార్త 6:1-14 చూస్తే 5,000 మందికి ఆహారం పెట్టాడనమాట. అక్కడ 5,000 మందికి ఉండగా అక్కడ వారు తినుటకు ఏ ఆహారం లేదు. కానీ ఒక చిన్నవాడి యొద్ద 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. కానీ ఆహారం పెట్టినప్పుడు యేసయ్యకి ఇచ్చినప్పుడు యేసయ్య మరలా వానికి 12 గంపల ఆహారాన్ని ఇచ్చాడనమాట. అలా యేసయ్యకి ఇచ్చిన వారు దీవించబడ్డారని అవి విరిచి ఆకాశం వైపు ఎత్తి విరచి కృతజ్ఞత స్తుతులు చెల్లించి విరచి అనేక ప్రజలకు వడ్డించారు. వారందరూ తినగా మిగిలినవి 12 గంపలు ఎత్తారనమాట. ఇలా దేవుని యొక్క కార్యాలు జరిగాయి. 4వది, తుఫాను శాంతింపచేసిన అద్భుతం. తుఫాను లోకంలో ఆయన ఆజ్ఞ ఇచ్చి గాలిని నిమ్మలపరిచి అలలను శాంతింపచేశాడనమాట. మార్కు సువార్త 4:35-41 వరకు మనం చూస్తే ఆయన ఒక పడవలో తన శిష్యులతో పాటు వెళ్తున్నప్పుడు అక్కడ బాగా తుఫాన్ వచ్చిన ఆయన పడవలో పడుకొని ఉన్నాడు. వారందరి విశ్వాసం తక్కువై వారు ప్రార్థించడం యేసయ్యని లేపుతుండగా భయం వేసి, మీరెందుకు ఉన్నారు అల్ప విశ్వాసులారా, విశ్వాసం కలిగి ఉండుడి అని చెప్పి ఆయన లేచి గద్దించగా ఆ తుఫాను ఆగిపోయింది. అలలన్నీ ఆగిపోయాయి. ఇంకా ప్రాంతం అంతా శాంతంగా అయిపోయింది. కనుక దేవుని అద్భుతం అనేది చాలా విలువైనదిగా మనం చూడాలి. ఎటువంటి సమస్యలు అయినా ఆయన అద్భుతం చేస్తాడు. 5వదిగా లాజరును లేపిన అద్భుతం. 4 రోజులుగా చనిపోయిన లాజరును యేసు తిరిగి బ్రతికించాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 43-44 చదివితే, యేసుక్రీస్తుకి ప్రియమైన స్నేహితుడు యేసయ్య ఈ లోకంలో లాజరు చనిపోయినప్పుడు బహు దుఃఖకాంతుడై ఏడ్చాడు. అతనికి 2 సహోదరులు ఉంటారు. వారు కూడా బహుగా ఏడుస్తుండగా యేసయ్య కనికరపడి చనిపోయి 3 రోజులు 4 రోజులైనా లాజరును తిరిగి ఒక్క మాట పలకంలోనే బయటికి రా లాజరు అని పిలవంలోనే ఆయన
బ్రతికి తిరిగి యేసయ్య యొద్దకు వచ్చాడు. చనిపోయిన వారిని కూడా ఆయన లేపగలిగిన శక్తిమంతుడు. ఆయన అలాగా లాజరును బ్రతికించాడనమాట. ఈ విధంగా ఆ ప్రజలందరూ, ఆ గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. చనిపోయిన వారిని బ్రతికించగలిగిన దేవుడు. యేసుక్రీస్తు బోధలు చాలా గొప్పవన్నమాట. ప్రతి ఒక్క బోధ శ్రేష్టతను వివరిస్తుంది. యేసు ప్రేమ, క్షమ, వినయం గురించి బోధించాడు. ముఖ్యమైన బోధనలు: నీ పొరుగు వానిని నీలాగా ప్రేమించుము, శత్రువుల్ని కూడా ప్రేమించుడి, క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడును, దేవుని రాజ్యమును ముందుగా వెతకండి. ఆయన ఉపమానాల ద్వారా బోధించాడు. తప్పిపోయిన గొర్రె ఉపమానం, మంచి సమరయుడి కథ, విత్తనాలు చల్లిన వాని ఉపమానం, ఇంకా తప్పిపోయిన కుమారుని కథ, ఇవన్నీ యేసు బోధించాడు బోధనలు అనమాట. దేవుని గురించి బోధన చేశాడనమాట. ఇంకా ఆయన ప్రేమ గురించి బోధన చేశాడు. ఇంకా మత్తయి సువార్త 5:44 చూస్తే ప్రేమ గురించి, ఇంకా కొలస్సీల్లో 3:13 చూస్తే క్షమ గురించి, ప్రార్థన గురించి ఆయన మత్తయి సువార్త 21:22 బోధించాడు. ఇంకా ఆయన దయ గురించి, ధన్యత గురించి బోధించాడు. మత్తయి సువార్త 5:7 తెలియజేయబడింది. ఈ విధంగా యేసయ్య బోధించాడు. యేసుక్రీస్తు శిష్యులు 12 మంది శిష్యులు అనమాట. ఈ 12 మంది శిష్యులను ఆయన ఎన్నుకొని ఆయన వారితో ఉండాలని వారిని పంపాడు. యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్ని ఎన్నుకున్నాడు. వారిలో పీటర్ అంటే పేతురు, యోహాను, యాకోబు వంటి వారు ఉన్నారు. యేసు వారిని దేవుని సువార్త ప్రకటించడానికి సిద్ధం చేశాడు. వారిని ఇంకా అభిషేకించి పరిశుద్ధాత్మ చేత నింపి ప్రతి ఒక్క దేశానికి పంపించి వారు గొప్ప సేవ చేయనట్లు వారిని బహుగా దీవించి ఇంకా పంపించాడు. వారికి ఎన్నో కట్టడలు పెట్టారు. ఇంకా వారు పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడి సేవ చేసిన వాళ్ళనమాట. జాలి అయినను ఏదైనా తీసుకోకుండా దేవుని యొక్క మార్గంలో నడిచి దేవుని సేవను చేశారు. మొదటిగా సీమోను పేతురు, గలిలయ సముద్ర తీరాన నివసించే మృత్సకారుడు. యేసు అతనిని శాలపంటి పేతురు అని పిలిచాడు. మత్తయి సువార్త 16:18 సీమోను పేతురు గురించి ఉంటుంది. ఈయన గురించి ఎన్నో అద్భుతాలు చేశాడనమాట. బండ వంటి వాడని అన్నాడు. ఇంకా ఈయన పేతురు యేసయ్యకి దగ్గరగా ఉండేవాడు. ఇలా పేతురు యొక్క జీవితం చాలా గొప్పదిగా, ఒక శక్తివంతంగా, విశ్వాసంగా ఉండేది. కానీ యేసయ్యని సిలువ వేసినప్పుడు ఈయన ఎవరో నాకు తెలియదని అన్నప్పుడు యేసయ్య ఎంతో బాధపడ్డాడనమాట. ఆయన శిష్యులే కొన్నిసార్లు బలహీనమయ్యారు. కానీ దేవుడు మాత్రం పేతురుని విడిచిపెట్టక తన రాజ్యంలో జ్ఞాపకం చేసుకున్నాడనమాట. గలిలయ సముద్ర తీరాన నివసించేవాడనమాట. వీళ్ళు చేపలు పట్టేవారు అనమాట. వీళ్ళకి సహోదరులు కూడా ఉన్నారు. రెండవది ఆంద్రేయ. పేతురు అనబడిన యేసుకు ముందుకు కనుగొని తన అన్నను ఆయన దగ్గరికి తీసుకుని వచ్చాడనమాట. ఈయన పేరు ఆండ్రే అంటే యోహాను 1:40-42 చూస్తే మనకి ఈ ఆండ్రే కనపడతాడనమాట. తన అన్న దగ్గరకు తీసుకుని వచ్చాడనమాట. యేసును ముందుగా కనుగొన్న వ్యక్తి అనమాట. పేతురు యేసును ముందుగా కనుగొన్న వ్యక్తి, తన అన్నను తీసుకుని వచ్చాడు. యేసుకి ఎంతో నమ్మకమైన శిష్యుడిగా ఉన్నాడు. ఇంకా దేవుని యొక్క మార్గంలో నడిచాడు, నీతిని అనుసరించాడు, దేవుని వెంట ఉన్నాడు. ఎన్నో అద్భుతాలు ఈయన ద్వారా కూడా చేశాడు అనమాట. ఆంద్రేయ వంటి గొప్ప వ్యక్తి మరొకరు ఉంటారు. అటువంటి శక్తి కలిగిన వాడనమాట. ఈయన యేసుక్రీస్తు మార్గంలో నడిచిన వ్యక్తి అనమాట. మూడవ వ్యక్తిని చూస్తే యాకోబు. జెబెదయి కుమారుడు యోహాను. యాకోబు యేసు
రూపం చూసినప్పుడు వారిలో ఒకడు జెబెదయి కుమారుల్లో యాకోబు యోహాను, వీరిద్దరు అన్నదమ్ములు అనమాట. యేసు మార్పు రూపం చూశాడనమాట. చూసినప్పుడు వారిలో ఒకడు యేసయ్యకి దగ్గర ఉండి చూసినవాడు, యేసయ్య బోధను చూసినవాడు, యేసయ్య బోధన విన్నవాడు. మత్తయి సువార్త 17:1 ఇతని గురించి తెలియజేయబడుతుంది. కనుక ఆ జెబెదయి కుమారుడైన యాకోబు అని దేవుడు పిలుస్తాడు. కనుక ఆ యాకోబు కూడా ఎంతో నమ్మకంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఈయన కూడా దేవుని రాజ్య సువార్త నిమిత్తం ఎంతో శ్రమపడి దేవుని రాజ్యాన్ని భూలోకంలో చాలా వరకు కట్టారనమాట. ప్రతి ఒక్క సేవకుడు, ప్రతి ఒక్క శిష్యుడు కూడా దేవుని రాజ్యం కోసం పోరాడాడనమాట. 4వ వ్యక్తిగా మనం చూసినట్లయితే 4వ వ్యక్తి యోహాను. ఇతను కూడా జెబెదయి కుమారుడే అనమాట. యాకోబు యోహాను యేసు ప్రేమించిన శిష్యుడిగా చెప్పబడ్డాడు. యేసయ్య యోహాన్ని చాలా ప్రేమించాడనమాట. యోహాను 13:23 చదువుకుంటే ఇతని గురించి రాయబడి ఉంటుంది. యోహాన్ అంటే యేసయ్యకి చాలా ఇష్టం. యోహాను కూడా దేవుని మాట విని, యేసు మాట విని, యేసు సువార్తకి లోబడి, నీతి న్యాయానికి లోబడి వీరందరూ మరణం కూడా సహించి వీరందరూ కూడా గొప్పగా దేవుని సువార్త ప్రకటించిన వారిలో యోహాను కూడా ఒక మంచి భక్తి పరుడు అనమాట. యోహాను కూడా చాలా దేవుని యందు నీతి మార్గంలో న్యాయంగా పరిశుద్ధంగా బ్రతికి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ముందుకు వచ్చిన వ్యక్తి అనమాట. కనుక యోహాను వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి వెంబడించి ఆయన యొక్క సేవను ఇంకా ముందుకు తీసుకువెళ్ళే వ్యక్తిగా మనం ఉండాలి. 5వ వ్యక్తిగా ఫిలిప్పు, బెత్సైదా వాడైన వాడు యేసును అనుసరించి నతనయేలు ఆయన దగ్గరికి తీసుకొచ్చాడు. యోహాను 1:45 అధ్యాయం 46 చూస్తే ఇక్కడ ఈ ఫిలిప్ అనే వ్యక్తి నతనయేలు అనే వ్యక్తికి దగ్గరికి వచ్చాడనమాట. దూరం నుండి యేసయ్యను చూసి నతనయేలు హృదయం యేసయ్య కనిపెట్టాడు. ఈ ఫిలిప్పు బోధించగా నతనయేలు మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నాడు. ఈ ఫిలిప్పు ద్వారా దేవుని కార్యాలు అనేవి జరిగించబడ్డాయి. ఫిలిప్పు గుర్రం మీద వెళ్ళి సువార్త ప్రకటించగా ఆ వ్యక్తి మారు మనసు పొందాడనమాట. ఈ బెత్సైదా గ్రామమైన వాడు ఇంకా ఈయన కూడా ఎన్నో సేవలు, ఎంతో దేవుని మార్గంలో నడిచిన వ్యక్తి దేవుని ప్రకటించాడు. 6వగా బర్తలోమై, నతనయేలుగా కూడా పిలువబడిన వాడు నిజాయితీ గల హృదయుడు. ఇతను నిజాయితీగా బ్రతికేవాడు. యోహాను సువార్త 1:47 చూస్తే నతనయేలు కూడా ఇంకా నతనయేలుగా పిలువబడినవాడు, అంటే కల్మషం లేనివాడిగా, నిజమైన హృదయం గలవాడిగా ఇతని పేరు పిలువబడ్డాడనమాట. ఇతని పేరు బర్తలోమై. ఇతని గురించి మత్తయి సువార్త 1:47 మనం తెలుసుకుంటామన్నమాట. ఇలా ఈయన కూడా దేవుని సేవ నిమిత్తం, సువార్త నిమిత్తం ఎన్నో హింసలు పొంది ఇంకా దేవుని కొరకు సువార్త ప్రకటించడానికి ముందు అడుగు వేసేవాడు అనమాట. నిష్కపటంగా, న్యాయంగా, యథార్థ హృదయంగా దేవుని యొక్క సువార్తను ప్రకటించి దేవుని మార్గంలో నడిపి అనేకుల్ని దేవుని వైపు త్రిప్పారనమాట. ఇటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఇంకా 7వది మత్తయి. ఈయన లేవీయుడు, పన్ను వసూలు చేసేవాడు. యేసు పిలిచిన తర్వాత శిష్యుడయ్యాడు. పన్ను వసూలు చేసేవాడు. యేసు పిలవక మునుపు ఎలా ఉన్నాడు కానీ యేసు పిలిచాక మాత్రం అతడు పన్ను వసూలు చేసేటప్పుడు చాలా దేవుని యందు భయం భక్తి కలిగి నీతి న్యాయం కలిగి ఉన్నాడు. ఇతడు కూడా యేసయ్య పక్కనే తిరిగేవాడు. మత్తయి సువార్త 9:9 యేసు వెంబట ఉండి ప్రతి ఒక్క పనిని, ప్రతి ఒక్క పరిచర్యను క్రమంగా చేసేవాడు. ఇతను కూడా చాలా దేవుని యందు భయం భక్తి కలిగి అనేక సువార్త అనేక ప్రజలకు వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళు బహుగా అద్భుతాలు, మేలులు చూశారనమాట. దేవుని సువార్త ప్రకటించడంలో కూడా ఈయన మంచి పాత్ర పోషించాడనమాట. ఇలా శిష్యుడిగా మారాడు. ఇంకా దేవుని పిలుపు ద్వారా ఆయన శిష్యుడిగా అయిపోయాడనమాట. ఇది మత్తయి గురించి. తర్వాత చూసినట్లయితే తోమా సందేహశీలి, అంటే ఇతడు యేసయ్య మీదే సందేహపడ్డాడు. కానీ తర్వాత యేసును నా ప్రభువా, నా దేవుడు
అని అంగీకరించాడు. యోహాను సువార్త 20:28 దేవుని చేతిలో సిలువ మీద ఉన్న ఆ చేతిలో చేయబెడితే కానీ నమ్మని వ్యక్తి కానీ దేవుణ్ణి తెలుసుకున్నాక నా ప్రభువా నా దేవ అని ఎంతో యేసుని అంగీకరించాడు అనమాట. కొంచెం సందేహశీలి ఇతను. యోహాను సువార్త 20:28 తోమా గురించి ఉంటుంది. తోమా కూడా తోమా పరిశుద్ధాత్మ దేవునిగా వచ్చినప్పుడు తోమా అక్కడ లేడు, కానీ తరువాత తోమా యేసుని చేయి పెట్టి చూసినప్పుడు తోమా కూడా నమ్మాడు. ఇంకా దేవుని యందు భయం భక్తి కలిగి ఉన్నాడు. భారతదేశానికి వచ్చిన వ్యక్తి తోమా, భారతదేశానికి సువార్త అందించిన వ్యక్తి తోమా. ఇతనే భారతదేశాన్ని మార్చాడు, దేవుని సేవలో ఉన్నాడనమాట. 9 యాకోబు, అల్పాయి కుమారుడగా యాకోబు, శాంతి స్వభావి ఇంకా యేసును అనుసరించిన విశ్వాసి. మార్కు సువార్త 15:40 ఈ అల్పాయి కుమారుడగా యాకోబు గురించి ఉంది. ఈయన శాంత స్వభావి అంట, శాంతం సమాధానం కలిగిన వాడు. యేసును అనుసరించిన విశ్వాసి, విశ్వాసంలో ముందుగా ఉన్నవాడు. ఇంకా యేసు మార్గంలో నడిచాడు. ఈయన అనేక దేశం వెళ్ళి సేవ చేశాడు. వీళ్ళందరూ దేవుని యందు భయం భక్తి కలిగి దేవుని సేవలో మొదటిగా ఉన్నారు అన్నమాట. ఇంకా వీరి యందు దేవుడు బహుగా ఆనందించి గొప్పగా దేవుని నామాన్ని గణపరిచాడు. యాకోబు కూడా ఎంతో దేవుని పట్ల నమ్మకం కలిగి భయం భక్తి కలిగి దేవుని వైపు తిరిగి దేవుని నామాన్ని గణపరిచిన వారనమాట యాకోబు. ఇంకా దేవుని కోసం ముందు అడుగు వేసిన వ్యక్తి అనమాట. దేవుని యొక్క సేవలో నిలబడిన వ్యక్తి, ఇంకా దేవుని యందు భయం భక్తి కలిగిన వ్యక్తి అనమాట. ఈ యాకోబు దేవుని శిష్యుల్లో ఒకడనమాట. ఈ శిష్యులు కూడా ఎంతో శ్రమపడి విడువబడి మేలు పొందుకున్నవారు, ఎంతో కొట్టబడి చివరి కొరకు క్రీస్తు కోసం మరణించాడు. 10 సీమోను అంటే ఈయన కానానీయుడు. ఇతడు లోటు అని కూడా పిలుస్తాడు అని పిలిచేవారు. భక్తి గల శిష్యుడు. లూకా సువార్త 6:15 ఇతను కూడా చాలా భక్తి కలిగిన వాడనమాట. ఈ సీమోను, 2 సీమోన్లు ఉంటారు, కానీ ఈ సీమోను చాలా భక్తి కలిగిన వాడు. యేసయ్య మార్గాన్ని అనుసరించి శిష్యులందరూ యేసయ్య మార్గాన్ని అనుసరించాడు, ఆయన మార్గాన్ని బోధించాడు, ఆయన మార్గాన్ని విస్తరింపచేశాడు. ఆ వ్యక్తుల్లో కూడా సీమోను అనే వ్యక్తి ఒక ఆయన అనమాట. ఆయన కూడా ఎంతో భయం భక్తి కలిగి దేవుని నుంచి ఆయన చివరికి శిష్యులందరూ మరణానికి కూడా వెనుతిరగలేదన్నమాట. మరణం వచ్చినా కూడా దేవుని సువార్త కోసం నియమింపబడ్డారు, దేవుని యొక్క పని కోసం నియమింపబడ్డారు. దేవుని యొక్క చరిత్రలో, దేవుని యొక్క రాజ్యంలో కూడా వీరికి గొప్ప అధికారం అనుగ్రహించబడ్డది. ఇలా ప్రతి ఒక్క శిష్యులు ఉన్నారనమాట. తర్వాత యేసుక్రీస్తు శిలువ మరణం గురించి కూడా మనం తెలుసుకున్నట్లయితే యేసు చాలా శ్రమ పడ్డాడు. ఆయన్ని అప్పగించుటకు తన ప్రజలే వారి నోరులను తెరిచారనమాట. యూదులే సిలువ వేయమని కేకలు వేశాడు. మేలు పొందిన వారే తన గోత్రము, తన పుట్టిన గ్రామస్తులే తనని సిలువ వేశారనమాట. అలా సిలువకు అప్పగించారనమాట. దేవుని నీతిని యేసయ్య బోధించిన యేసయ్యని ఎంతో శ్రమ పొందించాడు. ఇలా సిలువ మరణం అనేది యేసయ్యకి జరిగింది. ఆయన సిలువలో ఇంకా శ్రమ పొందడం ఎలా అంటే చాలా ఘోరంగా ఆయన్ని కొట్టారనమాట. ఇంకా బట్టలు ఇప్పదీశారు, చేదు ద్రాక్షారసం ఇచ్చారు, ఉమ్మి వేశారు. ఇంకా ఆయనపై ముళ్ళ కిరీటం పెట్టారు, కొడటాలతో కొట్టారు, మేకులతో ఆయన్నే దిగగొట్టారు. ఆయనపై బహుభారమైన సిలువను మోపారు. ఆయన కొండల మీద నడుచుకుంటూ సిలువ వేయబడ్డాడనమాట. ఇలా ఎంతగానో యేసయ్యను సిలువకి అప్పగించారనమాట తన ప్రజలు ఎంతగానో. కానీ యేసయ్య చెప్పిన ప్రతి మాటలో నీతి, న్యాయం, యథార్థత, పరిశుద్ధత అనేది ఉంది. కానీ మనుషులు అది గ్రహించలేకపోయారు.
మొదటిగా చూస్తే యేసుక్రీస్తు సిలువ వేయబడుట. యేసుక్రీస్తు సిలువ వేయబడుట గురించి ముందుగానే మనము వాక్య లేఖనాల్లో అనేక పరిశుద్ధ ప్రవక్తలు, పెద్ద పెద్ద ప్రవక్తలు కూడా చెప్పడం మనం చూస్తాం అన్నమాట. ఆ వాక్య లేఖనాలన్నీ నెరవేరునట్లు ఆయన ఎంతగానో శ్రమ పొందాడు. నీ చిత్తం అయితే ఇది నా యొద్ద నుండి తొలగించుమన్నాడు, కానీ దేవుని చిత్త ప్రకారమే ఆ సిలువను పొందాడు. యేసుక్రీస్తు సిలువపై మరణించి మరలా 3వ దినం లేస్తానని కూడా చెప్పాడు. ఆ సిలువ మరణం ప్రతి రక్తపు బొట్టు ప్రతి పాపాన్ని కడిగి ప్రతి ఒక్క పాపం నుండి విడుదల పొంది ఆ ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి ఒక్క ఆత్మని ఆ రాజ్యానికి చేరుస్తుంది. ఆయన రక్తమే సమస్త బిడ్డలకి విజయము, సమస్త దుష్టునిపై సాతానుపై కూడా విజయం ఇచ్చింది ఆ రక్తము. ఆ మరణాన్ని జయించిన రక్తం అన్నమాట. యేసుక్రీస్తు పునరుత్థానం గురించి మనం చూసినట్లయితే యేసుక్రీస్తు 3వ రోజు మరణం నుండి లేచాడు. ఇది క్రైస్తవ విశ్వాసంలో అత్యంత గొప్ప సంఘటన. ఆయన తన శిష్యులకు ప్రత్యక్షమై ధైర్యం ఇచ్చాడనమాట. ఇంకా ఆయన పరలోకంలో మూడవ దినాన లేచాడు చనిపోయి. పరలోకంలోకి ఆయన వెళ్ళవలసి ఉన్న సమయం అన్నమాట. ఇంకా ఆయన పునరుత్థానం అయ్యాడు. ఆ పునరుత్థానం ద్వారానే యేసు వచ్చినప్పుడు ఇక్కడ యేసు బాప్తిసం పొంది చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు పునరుత్థాన దినమందు వారు కూడా దేవునిలాగే మహిమ శరీరాలుగా లేపబడతారు. ఆ దినాన ప్రతి ఒక్కరు ఎత్తబడతారు దేవుని యందు ఉన్నవారు. కనుక ఇలా ఆయన మాదిరి చూపి ఆయన శక్తిమంతుడని, మరణాన్ని జయించాడని ముందుగానే లేచాడు. ఇంకా యేసుక్రీస్తు పునరుత్థానం చూస్తే యేసుక్రీస్తు పునరుత్థానుడు అయ్యి శిష్యులకు దర్శనమిచ్చాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం చూస్తున్నట్లయితే ఆయన పునరుత్థానం అయిపోయి తిరిగి లేచి శిష్యులకి కూడా కనిపించాడు. ఆయన మృత్యుంజయుడు, మరణాన్ని జయించిన వాడు, సజీవుడై ఉన్నాడు, ఆది అంతమునై ఉన్నాడు, యుగ యుగముల దేవుడై ఉన్నాడు, అల్ఫా ఒమేగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు సదాకాలం మన తోడుగా ఉన్నాడని ఆయన శిష్యులకి కనిపించాడు. ఆయన మరలా మన కోసం వస్తాడు, మనల్ని తీసుకువెళ్తాడు, ఆ రాజ్యంలో ఆసీనులుగా మనల్ని చేస్తాడు. ఇలా దేవుని యొక్క పునరుత్థాన శక్తి ఎప్పుడైతే యేసుక్రీస్తు మరణించి లేచాడో మరలా ఆయన మన కొరకు పరిశుద్ధాత్మ దేవునిగా మన మధ్యలో వచ్చి నిలబడ్డాడు అన్నమాట. ఇంకా యేసుక్రీస్తు పరలోక ఆరోహణం అంటే యేసుక్రీస్తు పరలోకానికి ఎత్తబడుట. 40 రోజుల తర్వాత యేసు పరలోకానికి ఎక్కిపోయాడు. కానీ ఆయన నేను యుగ యుగంలో మీతో ఉన్నానని వాగ్దానం చేశాడు. ఆయన సజీవంగా మీ వద్ద ఉన్నానని, మేలు కొరకే మీతో ఉన్నానని వాగ్దానం చేశాడు. ఇంకా ఆయన పరిశుద్ధాత్మను మనకి తోడుగా ఉంచి వెళ్ళాడు. ఇంకా ఆయన క్రియలు కూడా ఉన్నాయి. యేసుక్రీస్తు పరలోక ఆరోహణంలో ఆయన వారితో మాట్లాడుతున్నప్పుడు వారిని విడిచి ఆకాశంలోకి ఎత్తబడిన. లూకా సువార్త 24వ అధ్యాయం 51వ వచనంలో మనకి తెలియబడుతుంది. ఆయనే పరలోకమునకు ఎత్తబడిన యేసు ఆ విధముగానే ఒక దినము తిరిగి వస్తాడు. అపోస్తలుల కార్యంలో 1వ అధ్యాయం 11వ వచనంలో యేసుక్రీస్తు ఎత్తబడుట గురించి మనం స్పష్టంగా తెలుసుకొనుచున్నాం అన్నమాట. యేసుక్రీస్తు గురించి నేర్చుకోవాల్సిన అంశాలు. యేసుక్రీస్తు గురించి మనకి ఎన్నో నేర్చుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. ప్రేమించాలి, క్షమించాలి, వినయంగా ఉండాలి, దేవునిపై విశ్వాసం కలిగి ఉండాలి, కష్టాల్లో ప్రార్థించాలి, ఇతరులకు సహాయం చేయాలి. ఇంకా ఆయన నీతి న్యాయం కొరకు ఎన్నో అంశాలను చెప్పాడు. ఆయన నేనే మార్గం, సత్యం, జీవం అని యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో చెప్పాడు. మీరు నన్ను ఎంచుకున్నది కాదు, నేను మిమ్మల్ని ఎంచుకున్నానని దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో దేవుడే మనల్ని ఏర్పరచుకున్నాడు, మనం దేవుని ఏర్పరచుకోలేదని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఆయన ఈ లోకానికి ఇచ్చిన ప్రతి ఒక్క అంశాలు కూడా చాలా విలువైనవి. అవి దేవుని రాజ్యానికి చేరుస్తాయి. అవి అనుసరించిన వారు శాంతి, సమాధానం, ప్రేమ కలిగి బ్రతుకుతారంట. దేవునిలో ఇంకా విలువలో సంతోషిస్తారని దేవుని అంశాలు నేర్చుకొని అవి మనం కూడా జీవించాలని దేవుని వాక్య
లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆయన ప్రేమ, ఆయన బోధనలు, ఆయన వాక్యం, ఇంకా పరులను ప్రేమించుట, ఆయన త్యాగం, ఇంకా ఆయన ఆదర్శ జీవితం, ఆయనతో ప్రార్థన, శాశ్వత జీవం, ఇవన్నీ ఆయన మనకి బోధించిన అంశాలు, సత్యాలు, మార్గాలు, జీవాలు, క్రియలు, ఇవన్నీ మనం నేర్చుకొని ఆయన మార్గంలో సాగాలని దేవాది దేవుడు కోరుకున్నాడు. ఆయన బోధించిన ప్రతి అంశం కూడా దేవుని కొరకు మేలుకై ఉన్నది. మొదటిగా చూస్తే ఆయన ప్రేమ. యేసు మన పాపముల కొరకు సిలువ వేయబడ్డాడు. మన కొరకు చనిపోవాలంటే అది ప్రేమ ఉంటేనే చనిపోతారు. దేవుని వాక్యం చూస్తే రోమాపత్రిక 5:8 ప్రేమ లేకపోతే ఎవ్వరు ప్రాణం పెట్టరు, ఎవ్వరు చనిపోరు. కానీ మన కొరకు చనిపోవడమే కదా, ఆయన సిలువ వేయబడి చనిపోయాడు కనుక, రక్తం చిందించబడి చనిపోయాడు అనమాట. కనుక దేవుని ప్రేమ ఎంత విలువైనదో ఘనమైనదో చూపిస్తున్నాడు. కనుక మనము కూడా ఇతరుల పట్ల అదే ప్రేమ కలిగి ఉండాలి. కల్మషం లేకుండా, ద్వేషం లేకుండా ప్రేమ కలిగి దేవుని ప్రేమ చూపిస్తారు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుము అనే రీతిగా ప్రతి ఒక్కరు ప్రేమలో కలిగి దేవునిలో ఎదగాలి. రెండవది ఆయన త్యాగం. మన కొరకు ఆయన త్యాగం చేశాడు. మూడవది ఆయన బోధనలు, ప్రేమ, క్షమ, వినయం, విశ్వాసం గురించి ఆయన బోధనలు మన జీవితానికి మార్గదర్శకం. ఆయన ఆదర్శ జీవితం, ఆయన జీవితం, ఆయన వాక్యం, బైబిల్లో ద్వారా ఆయన వాక్యం, ఆయన ప్రార్థన అనేది మనకి తెలియజేశాడు. పరులను ప్రేమించుట తెలియజేశాడు. ఇంకా విశ్వాస జీవితం తెలియజేశాడు. యేసు నమ్మిన వారికి తన వాక్యాల ద్వారా, తన వచనాల ద్వారా మనల్ని ఎంతగానో బలపరిచారు. నీ వాక్యమే నా పాదములకు దీపము అయి ఉన్నది అని కీర్తనలు 119, 105 మనకి స్పష్టంగా తెలియజేయబడుతుంది. ఆకాశమును భూమిని సృష్టించిన దేవుడి యుగంలో నిన్ను నడిపించువాడని కీర్తనలు 121, తెలియజేస్తుంది. ఇలా దేవుని ఎన్నో వాగ్దానముల ద్వారా మనకి ఆయన వాక్యాన్ని తెలియజేసి ఆయన వాక్య వెలుగులో నడిపిస్తున్నాడు. శ్రమపడు వారులారా, భారంతో ఉన్నవారులారా నా యొద్దకు రండి అని మత్తయి సువార్త 11:28 ఆయన చెప్పాడు. దేవుడు లోకంను ఎంతో ప్రేమించిన కనుక ఆయన తన అద్వితీయ కుమారుని అనుగ్రహించిన. యోహాను సువార్త 3:16 దేవుని వాక్యం చెప్పాడు. ముగింపుగా జీసస్ క్రైస్ట్ జీవితం ఏంటంటే ప్రేమ, త్యాగం, క్షమ, దైవిక శక్తి ప్రతీక. ఆయన ఈ ప్రపంచానికి రక్షణ మార్గాన్ని చూపించాడు. ఆయన బోధనలు నేటికి కోట్ల మంది జీవితాలను మార్చున్నాయి. ఇలా దేవుడు అనేక ప్రజల కోసం వచ్చి మారు మనసు పొంది నశించిపోతున్న వారిని రక్షించి దేవుని రాజ్యానికి చేరాలని ఆయన మన కోసం సిలువ మీద మరణించాడు. ఆ సిలువ మీద మరణించడం ద్వారా మనం ఈరోజు ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధంగా మరి నీతిమంతులుగా ఆయన రాజ్యం చేర్చగలుగుతున్నాం. కనుక ఇంకా ఆయన సువార్త ప్రతి ఒక్కరికి తెలియజేసి ప్రతి ఒక్కరిని రక్షణ మార్గంలో నడిపించి ప్రతి ఒక్కరు మారు మనసు విడుదల పొందుకున్నట్లు ప్రతి ఒక్కరు అనుదిన ప్రార్థనలో దేవుని యొక్క మార్గంలో, దేవుని యొక్క పద్ధతిలో, దేవుని యొక్క దేవునికి మహిమకరంగా జీవించి ఆ రాజ్యం చేరేలాగున ప్రతి ఒక్కరు దేవుని యందు భయం భక్తి కలిగి ఉండాలని, అనేకుల్ని ఆ నరకం నుండి తప్పించి దేవుని రాజ్యానికి చేర్చాలని ప్రతి ఒక్కరు ప్రార్థనతో, భయం భక్తులతో ఇంకా దేవుని సేవించాలని, ఆయన వాక్యమును పట్టుకొని జీవించాలని, ఆ పరలోకానికి అర్హులుగా ఇంకా దేవుని రాజ్యానికి చేర్చాలని, నరకానికి వెళ్తున్న నశించిపోతున్న ప్రతి ఒక్క ఆత్మను రక్షించాలని దేవుడు, క్రీస్తు అయిన దేవుడు మన కోసం వచ్చాడు, మన కోసం ప్రాణం పెట్టాడు, మన కోసం తిరిగి లేచాడు, మరలా మన కోసం ఆయన రాబోతున్నాడు. కనుక మనమందరం మన పాపాల నిమిత్తమే మారు మనసు పొంది, పాప క్షమాపణ నిమిత్తమే మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని దేవుని రాజ్యానికి అర్హులుగా మనం చేరి మనం దేవుని యందు భయం భక్తులు కలిగి దేవునితో కూడా ఆయన రాజ్యంలో మనం సంతోషంతో సమాధానంతో బ్రతకాలని యేసయ్య మన కోసం జన్మించాడనమాట. ఇలా దేవుని యొక్క జీవిత చరిత్ర అనేది మనం చూస్తే చాలా విధాలుగా దేవుని యందు భయం భక్తి కలిగి దేవుని యొక్క నామాన్ని గణపరిచే విధంగా ఉంటుంది. దేవుడు ఈ యేసుక్రీస్తు చరిత్ర ప్రతి ఒక్క వింటున్నవారు మారు మనసు యేసునామములో పొందునుగాక. వారందరూ తెలుసుకొని అనేకులకి తెలియజేయబడునుగాక. ఈ సువార్త విస్తరించి అనేకులు రక్షింపబడునుగాక. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.